తెలంగాణలో ప్రజాస్వామ్యం, రాజకీయ నైతికత అనే పదాలే లేకుండా పోయాయి. స్వయంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ వీటిని పక్కన పెట్టి సాంకేతిక కారణాలను చూపుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రక్షణగా నిలిచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురు గోడ దూకినట్లు నిర్ధారించేందుకు తగినన్ని భౌతిక ఆధారాలు లేవని, సాంకేతికంగా వారు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని స్పీకర్ పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాలను పార్టీ మారినట్లుగా పరిగణించలేమని, వారిపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరపకుండా శాసనసభ స్పీకర్ నెలల తరబడి సాగదీసిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపుదారులను విచారించి వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యాన్ని ఆక్షేపించారు. స్పీకర్ సాగదీత ధోరణిపై సుప్రీంకోర్టు ధర్మాసనం పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిరాయింపుపై 3 నెలల్లో తేల్చాలని తొలుత జూలై 31న ఆదేశించింది. అక్టోబర్ 21తో గడువు ముగిసినా తేల్చకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. నవంబర్ 17న మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సీరియస్ అయింది. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని, లేదా నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ నెల 18లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. తీర్పు వెల్లడించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి స్పీకర్ హడావిడిగా తీర్పు వెలువరించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు ఇవ్వగా ఇప్పటి వరకు 8 మందే సమాధానమిచ్చారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా స్పీకర్ ను కలిసి సమాధానం ఇవ్వడానికి మరికొంత సమయం కోరారు. దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదంతా కోర్టును తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ వ్యూహమేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విస్తృతమైన ఆధారాలు, సాంకేతిక వివరాలను స్పీకర్ రికార్డులో ఉంచినా తగినంత సాక్ష్యాలు లేవు అనే కారణంతో 5గురు ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుంచి తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కా అఫిడవిట్లు, ఫోటోలు, బహిరంగ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, అనేక నెలలుగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని స్పష్టంగా నివేదించినా అవేవీ పరిగణనలోకి తీసుకోకుండా స్పీకర్ సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ తోనే ఉన్నారని పేర్కొనడంపై రాజ్యాంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.